అబద్ధమే ఆయన ఆయుధం. సందర్భోచితంగా పచ్చిగా అబద్ధమాడేయడం ఆయన నైజం కూడా. అధికారంలో ఉన్నప్పుడు ఆక్వా రంగాన్ని భ్రష్టు పట్టించి ఇప్పుడు ఆ రంగంపై ఇరాన్ యుఎస్ వార్ ఎఫెక్ట్ పడిందని తెలిసి కూటమి సర్కారుపై అభాండాలు మోపారు తాడేపల్లి చక్రవర్తి. ఆక్వా రైతులకు సప్లై చేసే ఫీడ్, పంట కొనుగోలు, ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ చంద్రబాబు సిండికేట్లంటూ కట్టుకదాలి అబద్ధానికి రెక్కలు తొడిగిన పులివెందుల ఎమ్మెల్యేకు సీమగడ్డ నుంచే మినిస్టర్ లోకేష్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఏంటి? పవర్లో ఉన్నప్పుడు ల్యాండు, శాండు, వైను, మైను అన్నిట్లో దోపిడీకి పాల్పడ్డ జగన్ రెడ్డికి అమరావతి నుంచి మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? అటు భీమవరంలో జగన్ రెడ్డి కాలు జారుడుకు కారణమెవరు? రాజకీయ చేపల వేట, పొలిటికల్ రొయ్యల వేట, ఇవేవో సినిమా టైటిళ్లు కాదు. వరుసగా 2 రోజులు సొంత మైలేజీ, పార్టీ మైలేజీ కోసం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పొలిటికల్ విన్యాసాలు. మంగళవారం విశాఖలో మత్స్యకారుల కుటుంబాలను పరామర్శకు వెళ్లి బల ప్రదర్శన చేశారు. బుధవారం భీమవరంలో పాపం పులివెందుల ఎమ్మెల్యే కాలు జారారు. అసలు మ్యాటర్ ఏంటంటే, భీమవరంలో ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమం కోసం అట్టహాసంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇరుగు పొరుగు జిల్లాల నుంచి క్యాడర్ను భారీగా తరలించి ఆర్భాటంగా జరుపుకున్న వేడుకలో జగన్ ఫ్యాన్స్ ఉత్సాహమో, ఆయన గారి అత్యుత్సాహమో కానీ అధినేత జగన్ ఇదిగో ఇలా జరిగింది. అనొచ్చో అనరాదో తెలీదు కానీ జగన్ నడుస్తూ కాలు జారారు. ఈ వీడియో చూస్తే ఎవరైనా కాలు జారారు అనే అంటారు. సరే, కాలు జారడం గురించి అటుంచితే, అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి ఆక్వా ఫీడ్ ధర ఎంత పెంచారు భీమవరం మీటింగ్కొచ్చిన ఎవరికి తెలీదు. కానీ ఏపీ మంత్రి లోకేష్ సరిగ్గా పక్కాగా చెప్తారు, వినండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీడ్ ప్రైస్ 35 రూపాయలు పెరిగిందండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీడ్ ప్రైస్ 35 రూపాయలు పెరిగిందండి. భీమవరం మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి తాను పెంచిన ధర ముచ్చట చెప్పలేదు. ఎందుకంటే చేసింది చెబితే ఎదురు తిరుగుతారు. కానీ కూటమి సర్కారుపై, అందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తేనే తనకు పొలిటికల్ మైలేజ్ వస్తుంది. ఇలాంటి చీప్ పాలిటిక్స్ బాగా తెలిసిన జగన్ రెడ్డి భీమవరంలోనూ అలవోకగా ఆరోపణలు గుప్పించారు. ఆషామాషిగా కాదు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతుందని, ఆక్వా రంగమైతే మరింత దారుణంగా మారుతుందని సెలవిచ్చారు జగన్ రెడ్డి. ఇది సరిపోదన్నట్టుగా అసలు ఆక్వా రైతులకు సప్లై చేసే ఫీడ్, ఆ పంట కొనుగోలు విషయం, చివరకు ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ చంద్రబాబు సానుభూతి పరులవేనంటూ ఓ పెద్ద బండ పడేశారు పులివెందుల ఎమ్మెల్యే. తీరా రొయ్యలు, ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్ గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాలని చెప్పి పడేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల సిండికేట్ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉంది. ఇలా రైతుల బతుకుల్ని ఈ సిండికేట్ చేతుల్లోనే నలిగిపోతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి, మన కళ్ళ ఎదుటే. చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, ఈ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్ళే కన్నీళ్లు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి అభాండాలు వేస్తే వింటూ ఊరుకోరు కదా. జగన్ రెడ్డి జమానాలో అసలు ఏం జరిగింది, ఆక్వా రంగాన్ని తాడేపల్లి చక్రవర్తి ఎలా ఆగం చేశాడో ఖుల్లం ఖుల్లాగా చెప్పేశారు మంత్రి లోకేష్.
జోను నాన్ జోను అని కూడా చూడకుండా కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు రూపాయిన్నరకే యూనిట్ కరెంట్ అందించింది. గత కొన్ని నెలలుగా ప్రపంచంపై ఇరాన్ వార్ ఎఫెక్ట్, ఆక్వా రంగంపై అమెరికా ఆంక్షల కారణంగా ఈ రంగం చాలా దెబ్బతింది. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిన జగన్ రెడ్డి పవర్లో ఉన్నప్పుడు 35 రూపాయలు ఎందుకు పెంచారో చెప్పాలని సవాల్ చేశారు మంత్రి లోకేష్. ఆక్వా రైతులు ప్రోత్సహించింది మేము, పవర్ సబ్సిడీ ఇచ్చింది మేము. ఈరోజు ఏమైంది, మీకు ప్రపంచవ్యాప్తంగా మీకు క్రూడ్ ప్రైస్ పెరిగింది, పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ పెరిగినాయి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పెరిగే వల్ల ఇన్పుట్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీడ్ ప్రైస్ 35 రూపాయలు పెరిగిందండి. ఆనాడు ఎప్పుడు బయటకు వచ్చాడైనా 35 రూపాయలు పెరిగితే ఒక్కరోజు బయటికి రాల. 2 సంవత్సరాల్లో మొత్తం పెరిగేది 12 రూపాయలు. అది కూడా ఎందుకు, క్రూడ్ ప్రైసెస్ పెరిగినాయి. అది కూడా మేము 6 నెలలు ఆపాం. చివరికి ప్లాంట్లు ఏమన్నారంటే, ఒకవేళ ఇది మేము పెంచుకోలేకపోతే ఇప్పుడు నష్టాల్లో ఉన్నాం, మేము ప్లాంట్లు మూసేయాలి. ఇప్పుడు ఆయన ఆలోచన ఏంటి, ఫీడ్ ప్లాంట్లు మూసేస్తే ఇంకెక్కువ ఆందోళన వస్తుంది కదా, అదే ఆయన ఆలోచన. మళ్ళీ 5 సంవత్సరాలు మీరెందుకు 30 రూపాయలు పెంచారు? 5 సంవత్సరాలు క్రూడ్ ప్రైస్ పెరగల, 5 సంవత్సరాలు రా మెటీరియల్ ప్రైస్ పెరగల, మళ్ళీ 30 రూపాయలు ఎటు పెరిగిందిరా భయ్? అంటే 5 సంవత్సరాలు ఒక నీతి, ప్రతిపక్షంలోకి వచ్చిందా ఒక నీతి. అసలు జగన్ భీమవరం టూర్ ఎలా సాగిందో తెలియదు కదా, ఓసారి మంత్రి లోకేష్ మాటల్లో విందాం. 5 సంవత్సరాలు బయటికి రాలా, ఇప్పుడు వచ్చి మాటలు. అది కూడా మీరు చూడండి, హెలికాప్టర్లు వెళ్తాడు, డైరెక్ట్ ఇంటి నుంచి బయలుదేరుతాడు, భీమవరంకి వెళ్తాడు, అక్కడ నుంచి కరెక్ట్గా 500 మీటర్లు మీటింగ్ పెట్టుకుంటాడు, మళ్ళీ అక్కడ నుంచి వస్తాడు, రిటర్న్ వచ్చేస్తాడు. ఆక్వా రంగంపై జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అచ్చెన్నాయుడు. అసలు సిండికేట్ కు మూలమే పులివెందుల ఎమ్మెల్యే అని, ఏపీలో లిక్కర్ దందా చేసి రాష్ట్రాన్ని ఎలా దోచుకుంది, శాండు భూములు కట్టబెట్టి ఎలా దండుకుందో జగన్ రెడ్డి జనానికి చెప్పాలని డిమాండ్ చేశారు మినిస్టర్ అచ్చెన్నాయుడు. 2019-24 సంవత్సరాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో ఆక్వా ముడిసరుకు రేట్లు పెరక్కపోయినా కంపెనీలతో మిలాఖత్ అయ్యి 6 సార్లు రేట్లు పెంచింది జగన్ రెడ్డి అని, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కిలో ముడిసరుకుపై 6 రూపాయలు తగ్గించిన విషయం నిజం కాదా అని గుర్తు చేశారు అచ్చెన్నాయుడు. 2019-24 ఆ రోజు ఫిష్ ఫీడ్, ఆ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో రా మెటీరియల్ రేట్లు ఏమీ పెరగలేదు. ఇటు సోయాబీన్ పెరగలేదు, ఇటు ఫిష్ ఆయిల్ కూడా పెరగలేదు. నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు, 6 సార్లు పెంచావు. ఆన్సర్ చేయి. 2019 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉన్న రోజు ఫీడ్ ధరలు కేవలం 87 రూపాయలే ఉండేది. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 సార్లు ఇంటర్నేషనల్ మార్కెట్లో రా మెటీరియల్ ధరలు పెరగకపోయినా నువ్వు ఆ రోజు కంపెనీలతో మిలాఖత్తై నువ్వు ధనదాహం గురించి 6 సార్లు పెంచి 110 రూపాయలు కేజీకి చేశావు. అటు భీమవరం ఆక్వా మీటింగ్ కు వెళ్తూ కాలు జారిన జగన్ రెడ్డి సమావేశం అయ్యాక వెళ్లేప్పుడు టైట్ సెక్యూరిటీ మధ్య ఇదిగో ఇలా అడుగులో అడుగు వేసుకుంటూ ముందు వెనక జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు జగన్ రెడ్డి. విశాఖలో మత్స్యకారుల పరామర్శ, భీమవరంలో ఆక్వా రైతుల పేరిట మీటింగ్ పెట్టి ఈ వారంలో 2 పొలిటికల్ ఈవెంట్లు కవర్ చేసుకున్నట్లు టిక్కు పెట్టుకున్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అబద్ధాలకు రెక్కలు తొడిగే నైజం ఉన్న తాడేపల్లి చక్రవర్తి ప్రకృతి కారణంగా గల్లంతైన మత్స్యకారుల విషయంలోనూ తన రాజకీయాన్ని వెతుక్కున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ యుఎస్ వార్ కారణంగా అన్ని దేశాలు అన్ని రంగాలు ప్రభావానికి గురయ్యాయి. ఈ విషయం కూడా మరిచి ఆక్వా రైతులకు కూటమి సర్కార్ అన్యాయం చేస్తోంది అంటూ అంకెల గారడీ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రంకెలు వేశారు జగన్ రెడ్డి. చేసిన పాపం గోసిలో పెట్టుకుని కాశీకి పోయినా కర్మం తప్పదు అన్నది సామెత. అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసి పవర్ పోగానే పతివ్రత మాటలు మాట్లాడితే జనం నవ్విపోతారన్న ఇంగితం మరచి అబద్ధాలను పదే పదే చెప్పి ఇవే నిజమనే భ్రమ కల్పించే వైసీపీ అధినేత తీరు పట్ల 6 కోట్ల ఆంధ్ర ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. ఏది నిజమో ఏది రాజకీయమో గుర్తించి అవసరం వచ్చినప్పుడు కీలెరిగి వాత పెట్టాలి.